ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, వరములన్నీయు క్రీస్తు వరములన్నీయు పిలువబడుచూ ఉన్నాయి. సంగమునకు అవసరమై ఉండిన వాటిని క్రీస్తు ఇచ్చాడు. అది కృపతో కూడిన వరమై ఉన్నది, కానీ యేసు క్రీస్తు చేత సంగమునకు ఉచితముగా ఇవ్వబడి ఉన్నది. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అప్పగించనని సెలవిచ్చాడు. ఈవులు అనగా వ్యక్తులు. 5 రకముల ఈవులను ఇచ్చెను. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వీరిని అనుగ్రహించిన వాడు పరలోకమునకు వెళ్ళిన ప్రియ ప్రభువే. ఈ సందర్భంలో క్రీస్తు తన శిలువ మరణము మరియు ఖాళీ సమాధి ద్వారా పాపమును, మరణమును మరియు సమాధిని జయించాడన్న వాస్తవమును చూపిస్తూ ఉన్నది. ప్రాచీన పరిపాలకులు వారితో కూడా ఉండిన ఖైదీలతో తమ స్వస్థలమునకు తిరిగి వచ్చుచుండినప్పుడు ఆయన ఈ శత్రువులను చెరగా పట్టుకొని పోయినట్లు చిత్రీకరింపబడి ఉన్నాడు. తన పునరుత్థానము తరువాత క్రీస్తు విజయోత్సవంతో తిరిగి పరలోకమునకు వెళ్ళాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములో ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. గమనించండి ప్రియులారా, పూర్వము పాపములో బందీలై ఉండిన వారు శాశ్వతముగా క్రీస్తుని సేవించినట్లు విడుదల గావింపబడ్డారు. వారు క్రీస్తు దాసులై ఉన్నారని పౌలు తనను గూర్చియు ఇతరులను గూర్చియు ప్రస్తావించాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో యేసు క్రీస్తు దాసుడను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడనని సెలవిస్తూ ఉన్నాడు. దాసుడు అనగా తన ఇష్ట ప్రకారము కాకుండా యజమాని ఇష్ట ప్రకారము చేయువాడే దాసుడు. కనుక ప్రియులారా, ఈ అవగాహనతో క్రైస్తవులు క్రీస్తు యొక్క చెరయై ఉన్నారని చెప్పుకొనవచ్చును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.